ఆనంద జ్యోతిని పాలు తీసుకురమ్మని చెప్పడంతో అప్పుడు అనన్య కావాలనే ప్లాన్ ప్రకారం జ్యోతిని మోటార్ వేయమని అక్కడి నుండి పంపించేసి కిచెన్లోకి వెళ్ళి ఆనంద తాగే పాలలో మత్తు మందు కలుపుతుంది. పని మనిషి జ్యోతి గదిలో ఉన్న ఆనందకు ఆ మత్తు కలిపిన పాలు తీసుకుని వెళ్ళి ఇస్తుంది. ఆనంద ఆ పాలు తాగిన కొద్దిసేపటికే తనకు తలంతా కూడా తిరిగినట్టుగా అనిపించడంతో మంచం మీద పడుకుండిపోతుంది. ఇదంతా కూడా చాటుగా ఉండి చూస్తున్న అనన్య, ఆనంద భైరవి, ఇక నీ పని ఫినిష్. నీ గౌరవాన్ని, నీ పరువుని మంట కలపబోతున్నాను. కాసేపట్లో దర్శన్ సమీర పెళ్ళి జరిగిపోతుంది. ఈ పెళ్ళిని ఆ దేవుడు కూడా ఆపలేడు అని చెప్పి అనన్య అనుకుంటూ వెంటనే వెళ్ళి గుడిలో ఏర్పాట్లు చేయాలనుకుని అనన్య హడావిడిగా బయటకు వెళ్తూ ఉంటుంది. ఇకప్పుడు లీలావతి బయటకు వెళ్తున్న అనన్యని ఆపుతూ, అమ్మ అనన్య, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావని చెప్పి అడుగుతూ ఉంటే, గుడికి వెళ్తున్నాను అత్తయ్య గారు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, గుడికి వెళ్తే మంచిదని వెళ్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే, శరణ్య కూడా వస్తుందేమో తోడు తీసుకువెళ్ళపోయావా అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. దాంతో అనన్య, అమ్మో ఇప్పుడు శరణ్యని తీసుకువెళ్తే ఇంకేమైనా ఉందా అనుకుని, అంటే అత్తయ్య గారు, శరణ్యని ఎవరో రౌడీలు కిడ్నాప్ చేశారు కదా, తనకి కాస్త రెస్ట్ అవసరం, అందుకే నేను ఒంటరిగా వెళ్తున్నాను, తనని రెస్ట్ తీసుకొని ఇవ్వండి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. అమ్మ అనన్య, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి లీలావతి అనడంతో, అలాగే అత్తగారు, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను అని చెప్పి పరుగున గుడికి వెళ్తుంది. మరో పక్క సమీర దర్శన్ కోసం గుడిలో ఎదురు చూస్తూ ఉంటుంది. అనన్య అన్ని ఏర్పాట్లు చేశానని చెప్పింది. ఆనంద భైరవిని ఇంట్లోనే లాక్ చేస్తానని కూడా చెప్పింది. ఎటువంటి ఆటంకం లేకుండా ఒక్కసారి దర్శన్ నా మెడలో తాళి కట్టేస్తే ఇక నన్ను ఎవరు కూడా ఆపలేరు. ఆ ఇంటిని మొత్తం కూడా నా ఆధీనంలోకి తెచ్చుకొని మెల్లిగా ఆస్తిని మొత్తం కూడా నేను సొంతం చేసుకుంటాను అని చెప్పి సమీర అనుకుంటుంది. ఇక కొద్దిసేపటికే దర్శన్ అక్కడికి వచ్చేస్తాడు. దర్శన్, వచ్చేసావా, చాలా థ్యాంక్స్ అని చెప్పి సమీర అంటూ ఉంటుంది. దాంతో దర్శన్, సమీర, ఇక ఈ రోజుతో మనమిద్దరం ఒకటవ్వబోతున్నాము, నీకు ఎటువంటి కష్టాలు ఉండవు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ దర్శన్, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ అని చెప్పి సమీర అంటూ ఉంటే, ఐ లవ్ యూ టు సమీర అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో అనన్య కూడా గుడికి వచ్చేస్తుంది. ఇద్దరు రెడీగా ఉన్నారా అని చెప్పి అనన్య అంటూ ఉంటే, రెడీగానే ఉన్నామని సమీర అంటూ ఉంటుంది. రండి రండి, వచ్చి పీటల మీద కూర్చోండి, పంతులు గారు కాసేపట్లో వచ్చేస్తానన్నారు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఇక పంతులు గారికి ఫోన్ చేసి, ఎక్కడున్నారు పంతులు గారు, అబ్బాయి అమ్మాయి ఇద్దరు రెడీగా ఉన్నారు, పెళ్లి జరిపించాలని చెప్పాను కదా, త్వరగా రండి అని చెప్పి అనన్య అంటూ ఉంటే, వస్తున్నానమ్మా, ఒక 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను అని పంతులు గారు అంటూ ఉంటారు. మరోపక్క శరణ్య పూజ చేసిన తర్వాత పూజ గది మొత్తం కూడా సర్దుతూ ఉంటుంది. ఇక దాంతో తన చెయ్యి జారి కుంకుమ ప్లేట్ కింద పడిపోతుంది. కుంకుమ అంతా కూడా నేల రాలిపోతుంది. అలా నేల మీద పడిపోయిన కుంకుమను చూసి శరణ్య కంగారుగా, అయ్యో శ్రావణ శుక్రవారం పూట ఇలా జరిగింది ఏంటి అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో లీలావతి అక్కడికి వస్తుంది. అమ్మ శరణ్య, శుక్రవారం పూట అలా కుంకుమ కింద పడిపోకూడదమ్మా, అలా జరగటం అశుభం అని చెప్పి లీలావతి అనడంతో శరణ్య మరింత కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతకీ ఆనంద ఎక్కడ, ఉదయం నుండి కనిపించడం లేదు అని చెప్పి లీలావతి అంటూ ఉంటే, తెలియదు అత్తయ్య గారు, గదిలో ఉన్నట్టున్నారు అని చెప్పి శరణ్య, స్వామి పొరపాటున కుంకుమ కింద పడిపోయింది, దయచేసి నా పసుపు కుంకాలు చల్లగా ఉండేలాగా నువ్వే నన్ను దీవించాలి అని చెప్పి శరణ్య దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఒకసారి ఆయన ఏం చేస్తున్నారో చూద్దాం అనుకుని దర్శన్ కోసమని శరణ్య గదిలోకి వస్తుంది. అప్పుడు దర్శన్ గదిలో లేకపోవడంతో, ఇదేంటి ఈయన ఎక్కడికి వెళ్ళుంటారు, ఈరోజు ఆఫీస్ కూడా లేదు కదా అని చెప్పి శరణ్య కంగారుగా ఆనంద దగ్గరికి వస్తుంది. ఒకవేళ అత్తయ్య గారికి ఏమైనా చెప్పి వెళ్ళారేమో అడుగుదాం అనుకుని, అత్తయ్య గారు అని చెప్పి ఆనంద దగ్గరికి వెళ్ళేసరికి ఆనంద స్పృహ లేకుండా బెడ్ మీద నిద్రపోతూ ఉంటుంది. ఇక దాంతో
ఆనంద వైపు అనుమానంగా చూస్తూ శరణ్య, ఇదేంటి అత్తయ్య గారు ఈ టైంలో పడుకున్నారు? ప్రతిరోజు ఈ టైంలో పడుకునే అలవాటు అత్తయ్య గారికి లేదు కదా అని చెప్పి ఆనందని పిలుస్తూ ఉంటుంది. ఇక ఆనంద పలకకపోవడంతో ఒకవేళ బాగా అలసిపోయి ఏమైనా నిద్రపోతున్నారేమో, కాసేపు చూద్దాం అనుకుని శరణ్య కిందికి వచ్చేస్తుంది. ఇక దర్శన్ కోసం ఇల్లంతా వెతికిన తర్వాత ఎక్కడ కనిపించకపోవడంతో శరణ్య మరింత కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటో తెలీదు, మనసంతా ఏదో అలజడిగా అనిపిస్తుంది అని చెప్పి శరణ్య ఆలోచిస్తూ ఉండగా తన కుడి కన్ను కూడా అదురుతుంది. కుడి కన్ను అదరటంతో శరణ్య మరింత కంగారు పడిపోతూ, కుడి కన్ను అదరటం మంచిది కాదు, అంటే ఏదైనా కీడు జరగబోతుందా, ఒకవేళ దర్శన్ గారికి అని చెప్పి శరణ్య, లేదు లేదు, ఎట్టి పరిస్థితులను ఆయనకు ఏమీ కాకూడదు, ఆయన నిండు నూరేళ్ళు క్షేమంగా ఉండాలి అని చెప్పి శరణ్య దర్శన్కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటే దర్శన్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉండడంతో కంగారు పడిపోతూ ఆయన ఎక్కడికి వెళ్ళుంటారు, ఒకవేళ ఆ సమీర దగ్గరికి కానీ వెళ్ళుంటారా, ఒకవేళ అదే కనుక జరిగితే నాలాగే ఆయన కూడా ప్రమాదంలో పడినట్టే అని చెప్పి సమీర ఇంటికి వెళ్తే ఏం జరిగిందో తెలుస్తుందని చెప్పి శరణ్య పరుగున సమీర ఇంటికి వెళ్తూ ఉంటుంది. మరో పక్క సమీర అనన్యతో, అనన్య నువ్వు వచ్చిన తర్వాత ఇప్పుడు నా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది, దర్శన్కి నన్ను పెళ్లి చేసుకోమన్న ఆలోచన కలిగించినందుకు చాలా థ్యాంక్స్, మా పెళ్ళి కనుక జరిగితే జీవితాంతం నేను నీకు రుణపడి ఉంటాను, ఆ ఆనంద భైరవిని దెబ్బ కొట్టడానికి నేను నీకు సాయం చేస్తాను అని చెప్పి సమీర అనన్యకి చెప్తూ ఉంటుంది. సమీర, నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు, నువ్వు నా తోడి కోడలు అవ్వాలి, మనమిద్దరం కలిసి ఆ ఆనంద భైరవిని ఒక ఆట ఆడుకోవాలి, ఆస్తి మొత్తం కూడా చేజిక్కించుకొని చెరు సగం పంచుకుందామని చెప్పి అనన్య సమీరకి చెబుతూ ఉంటుంది. ఇక సమీర తాలిబొట్టు కోసం హ్యాండ్ బ్యాగ్లో వెతుకుతూ ఉంటుంది. అది కనిపించకపోవడంతో వెంటనే తన ఇంట్లో ఉన్న పని మనిషికి ఫోన్ చేసి తాలిబొట్టు ఎక్కడ పెట్టావో కనిపించడం లేదని చెప్పి అంటూ ఉంటే, అమ్మగారు మీ బ్యాగ్లోనే పెట్టాను, ఆ బాసికలు ఉన్నాయి కదా, బాసికల పక్కనే పెట్టాను అని చెప్పి పని మనిషి అంటూ ఉంటుంది. ఇంతలో శరణ్య అక్కడికి వచ్చి పని మనిషి మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి బాసికాలు అంటున్నావు, తాలిబొట్టు అంటున్నావు, అసలు సమీర ఎక్కడికి వెళ్ళింది, ఏం చేయబోతుంది, మర్యాదగా నిజం చెప్పు అని శరణ్య పని మనిషిని బెదిరించడంతో ఆ పని మనిషి శరణ్యతో, ఈరోజు సమీర అమ్మగారు దర్శన్ బాబు గారు శివాలయంలో పెళ్లి చేసుకోబోతున్నారమ్మా అని చెప్పి నిజం చెప్పేస్తుంది. దాంతో షాక్ అయిన శరణ్య, ఎట్టి పరిస్థితులను అలా జరగకూడదు, దర్శన్ గారు నాకు దూరం అవ్వకూడదు అని చెప్పి ఆనందకు ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక ఆనంద స్పృహలో లేకపోవడంతో తను ఫోన్ లిఫ్ట్ చేయదు. దాంతో శరణ్య ఆటోలో పరుగున గుడికి వెళ్తూ ఉంటుంది. దేవుడా, ఎందుకు దేవుడా నాకు ఇంత అన్యాయం చేస్తున్నావు, నా భర్తే నా సర్వస్వం అనుకొని ఇన్ని రోజులు నేను బతుకుతున్నాను, అటువంటిది నా భర్తను నాకు దూరం చేయడానికి ఆ సమీరతో పెళ్లి చేస్తున్నావా తండ్రి అంటూ శరణ్య ఎంతగానో బాధపడుతూ ఎలాగైనా సరే అత్తయ్య గారికి ఈ విషయం తెలియజేయాలి అని చెప్పి ఆనందకు ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది. మరోపక్క లీలావతి ఆనంద గదిలోకి వస్తుంది. ఇదేంటి, ఆనంద ఫోన్ అప్పటి నుండి రింగ్ అవుతుంది, అయినా సరే తను కొంచెం కూడా నిద్ర లేవడం లేదు ఏంటి అని చెప్పి భయపడిపోయి డాక్టర్కి ఫోన్ చేసి ఇంటికి పిలిపిస్తుంది. డాక్టర్ ఆనందని చెక్ చేసిన తర్వాత తను మత్తు మందు తీసుకోవడం వల్ల ఇలా స్పృహ కోల్పోయింది అని చెప్పి తనకు ఇమీడియట్గా స్పృహ రావడానికి నేను ఒక ఇంజెక్షన్ ఇస్తున్నానంటూ ఆనందకు ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆనంద స్పృహలోకి వస్తుంది. అక్క ఏమైందక్క, నాకు ఇంకా తల తిరిగినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఆనంద అంటూ ఉంటే, ఏమో తెలీదు ఆనంద, నువ్వు మత్తు మందు తీసుకున్నావని డాక్టర్ అంటున్నారు, స్లీపింగ్ ట్యాబ్లెట్ ఏమైనా వేసుకున్నావా అని చెప్పి లీలావతి అంటూ ఉంటే, లేదక్క నీకు తెలుసు కదా అసలు ఈ టైంలో పడుకునే అలవాటే లేదు, పైగా స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కూడా నాకు అలవాట్లేవు, అయినా నేను ఇలా పడిపోయానంటే ఖచ్చితంగా ఎవరో నాకు మత్తు మందు ఇచ్చారు అని చెప్పి పని మనిషి జ్యోతిని పిలుస్తుంది. పని మనిషి జ్యోతి చెంప పగలగొడుతుంది. ఏమే, నువ్వేనా నాకు పాలలో మత్తు మందు కలిపించిందని చెప్పి ఆనంద అంటూ ఉంటే, అమ్మగారు నాకు ఏం తెలియదు అమ్మగారు, నేను పాలు కలుపుతూ ఉండగా అక్కడికి అనన్య అమ్మగారు వచ్చారు,
మోటార్ ఆన్ చేయమని నన్ను పంపించారు. దాంతో నేను మోటార్ వేయడానికి వెళ్ళాను. ఆ తర్వాత అనన్య అమ్మగారి పాలల్లో ఏదో కలిపి మీకు ఇచ్చి రమ్మన్నారు అని చెప్పి పని మనిషి జ్యోతి చెప్పడంతో ఇకప్పుడు అనన్య ఎక్కడ అంటూ ఆనంద గట్టిగా అరుస్తుంది. దాంతో లీలావతి గుడికి వెళ్ళింది ఆనంద అని చెప్పడంతో గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఆ అనన్య అంతు చూస్తాను, ఎందుకు నాకు మత్తు మంది ఇచ్చిందో తెలుసుకుంటాను అని చెప్పి ఆనంద అటు ఇటు తిరుగుతూ ఉండగా ఇక ఇంతలో శరణ్య కంగారుగా ఆనందకి ఫోన్ చేస్తుంది. అత్తయ్య గారు, శివాలయంలో దర్శన్ గారు సమీరని పెళ్లి చేసుకోబోతున్నారట, నాకు చాలా కంగారుగా ఉంది అత్తయ్య గారు అని చెప్పి ఎంతో బాధగా చెబుతూ ఉంటే, నువ్వు చెప్పేది నిజమా శరణ్య? అయితే దీని వెనక ఆ అనన్య కుట్ర కూడా ఉందన్నమాట అని చెప్పి, అమ్మ శరణ్య నువ్వు భయపడకు, వెంటనే నువ్వు ఆ గుడికి వెళ్ళు, దర్శన్ని భయపెడతావో బతిమలాడతావో ఏం చేస్తావో తెలీదు, ఎలాగైనా సరే ఆ పెళ్ళి జరగకుండా నువ్వే అడ్డుకోవాలి, ఏదో ఒక విధంగా నువ్వు ఆ పెళ్ళిని అడ్డుకో, కాసేపట్లో నేను కూడా అక్కడికి వస్తాను అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. అలాగే అత్తయ్య గారు అని చెప్పి ఆనంద ఇచ్చిన ధైర్యంతో శరణ్య గుడికి వస్తుంది. గుడికి వచ్చేసరికి పంతులు గారు, అమ్మ ఈ జీలకర్ర బెల్లం ఇద్దరు ఒకరి తల మీద ఒకరు పెట్టుకోండి అని చెప్పి దర్శన్ చేతిలో సమీర చేతిలో జీలకర్ర బెల్లం పెడతారు. ఇకప్పుడు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ సిగ్గుపడుతూ జీలకర్ర బెల్లం పెట్టుకోబోతూ ఉండగా అప్పుడే అక్కడికి శరణ్య వస్తుంది. ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. దాంతో దర్శన్ శరణ్య వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. సమీర లేచి నిలబడుతుంది. సమీర నువ్వెందుకు లేచి నిలబడుతున్నావు, కూర్చో, మన పెళ్ళి ఎవరు కూడా ఆపలేరు అని చెప్పి పంతులు గారు వెంటనే తాళి కట్టించండి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అలాగే బాబు అని చెప్పి మాంగళ్యం తంతునమేనా అంటూ పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇక దర్శన్ తాళిబొట్టు పట్టుకుని ఉంటే అప్పుడు శరణ్య అక్కడున్న వస్తువులన్నీ కూడా ఎత్తేస్తూ, ఏమండి భార్యని నేనుండగా వేరే ఆడదాని మెడలో మీరు తాళి ఎలా కడతారు అని చెప్పి దయచేసి నాకు అన్యాయం చేయకండి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక దాంతో దర్శన్, నువ్వు నా భార్యవని నేను ఎప్పుడు కూడా ఫీల్ అవ్వలేదు, నీ మెడలో నేను ఇష్టం లేకుండానే తాళి కట్టాను, ఇప్పుడు ఇష్టపడి సమీర మెడలో తాళి కట్టబోతున్నాను, సమీరనే నా భార్య అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఈ పెళ్లి జరగడానికి నేను ఒప్పుకోనండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇక శరణ్య తనతో పాటు తీసుకొచ్చిన విషం బాటిల్ని దర్శన్కి చూపిస్తూ, మీరు కనుక ఈ పెళ్లి చేసుకుంటే నేను ఇక్కడే విషం తాగి చచ్చిపోతాను, నేను చచ్చిపోయిన తర్వాత నా శవం ముందు మీరు సమీర మెడలో తాళి కట్టండి అని చెప్పి శరణ్య బెదిరిస్తూ ఉంటుంది. నీ బెదిరింపులకు ఇక్కడ ఎవరు కూడా భయపడడం లేదు అని చెప్పి దర్శన్ సమీర మెడలో తాళి కట్టడానికి సిద్ధపడుతూ ఉంటాడు. ఇంతలో ఆనంద పోలీసులను తీసుకొని అక్కడికి వస్తుంది. ఇన్స్పెక్టర్ గారు, సమీర అంటే తనే, వెంటనే తనని అరెస్ట్ చేయండి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. దాంతో దర్శన్, అమ్మ ఒకవేళ సమీర నన్ను పెళ్లి చేసుకుంటుందని నువ్వు తనని అరెస్ట్ చేయించినట్లయితే అందుకు నేను కూడా కారణం, ఇందులో సమీర తప్పేమీ లేదు, పెళ్లి చేసుకుందామని అడిగింది నేను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. దాంతో ఆనంద, నేను అరెస్ట్ చేయించాలనుకుంటుంది అందుకు కాదు నాన్న, సమీర ఒక ఫ్రాడ్ అని చెప్పి గతంలో తను మన ఆఫీస్లో పనిచేసినప్పుడు మన కంపెనీకి సంబంధించిన అమౌంట్ అంతా కూడా ఇల్లీగల్గా తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంది, ఇదిగో వాటికి సంబంధించిన ప్రూఫ్స్ అంటూ ఆనంద భైరవి గతంలో సమీర చేసిన తప్పుల్ని బయటకు తీసి పోలీసుల చేత అరెస్ట్ చేయిస్తుంది. ఇక దాంతో పోలీసులు సమీరని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఆ విధంగా ఆనంద భైరవి సమీర దర్శన్ల పెళ్ళాపి చివరి నిమిషంలో ఊహించని షాక్ ఇస్తుంది. ఇక అనన్య ఆనందం చూడగానే ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. అత్తయ్య గారు, నేను కూడా ఈ పెళ్ళి ఆపడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పి అంటూ ఉంటే ఆనంద ఒక్కసారిగా అనన్య చెంప పగలగొడుతుంది. నా కోడలి జీవితం నాశనం చేయాలని చూసావు కదనే, నిన్నెట్టి పరిస్థితులను విడిచిపెట్టను అని చెప్పి ఆనంద అనన్య చెంప పగలగొడుతుంది. ఇంతలో రోహిత్ కూడా అక్కడికి వస్తాడు. ఏమండి, మీరైనా నా మాట వినండి, నేను ఈ పెళ్ళి ఆపడానికే ఇక్కడికి వచ్చాను అని చెప్పి అనన్య అంటూ ఉంటే రోహిత్ అనన్య రెండు చెంపలు కూడా వాయిస్తూ,
ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను ఇంటి పరువు తీసే పనులు చేయొద్దని. ఇప్పుడు శరణ్యకు అన్యాయం చేయాలనుకొని దర్శన్కి సమీరకి పెళ్లి జరగడానికి నువ్వే దగ్గరుండి ఏర్పాట్లు చేశావని కూడా తెలుసు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను విడిచిపెట్టను అంటూ రోహిత్ అనన్య 2 చెంపలు వాయించి ఇంట్లో నుండి బయట గెంటేస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.